ఏ తప్పు లేకుండా ఓ వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పెద్ద నేరం తెలుసా? తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యం. మమ్మల్ని క్షమించండి. అవును సార్, మా సంధ్య మా ఇంటికి వచ్చింది. అందుకే కళ్యాణరాముడి మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటాం. ఈ విషయంలో మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించండి సార్. సరే, కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు రాసివ్వండి. అలాగే సార్. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయొద్దు. వెళ్ళండి. అలాగే సార్, వస్తాం సార్. నమస్తే సార్. ఓ, నువ్వా కళ్యాణరాముడు? కూర్చో. సార్, ఈ రోజుతో నా కండిషన్ బెయిల్ అయిపోతుంది. సంజయ్ను మీకు అప్పగించాలని నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ సంజయ్ కనిపించలేదు. అందుకే మీకు సరెండర్ అవ్వాలని వచ్చాను. మిస్టర్ కళ్యాణరాముడు, నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. సంజయ్ కనిపించలేదని ఏం వరి అవ్వద్దు. ఓ గంట ముందే సంజయ్ బంధువులు వచ్చి సంజయ్ కనిపించిందని, ఇంటికి వచ్చిందని చెప్పి నీ మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకున్నారు. ఏంటి సార్ మీరు అంటున్నది? అవును కళ్యాణరాముడు, ఇప్పుడు నీ మీద సంజయ్ కిడ్నాపింగ్ కేసు లేదు. సార్, సంజయ్ కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీరే నమ్మలేదు. ఐఎమ్ సారీ కళ్యాణరాముడు. కంప్లైంట్ ఇచ్చాక కేసు దర్యాప్తు చేయాలి కదా, అందుకే నేను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్వి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వస్తాను సార్. రావద్దు, వెళ్ళు. ఏమ్మా, రాత్రంతా బాగా నిద్ర పట్టిందా? బాగానే నిద్రపోయాను. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. కానీ మీరెవరు? నా ఆరోగ్యం గురించి ఇంత ఆరాటపడుతున్నారు. మీకు నాకు ఏంటి సంబంధం? చెప్పండి. అదేంటమ్మా, మేమెవరో నీకు తెలీదా? నీకు మాకు ఉన్న మధ్య సంబంధం ఏమిటో గుర్తులేదా? చెప్పమ్మా. నిజంగానే చెప్తున్నాను, నాకు మీరెవరో తెలీదు. నిజానికి నేనెవరో కూడా నాకు తెలీదు. కానీ నువ్వెవరో మాకు తెలుసమ్మా. నేను నీ అత్తగారిని. నా పేరు జానకి. ఈయన మీ మామగారు. నా పేరు రఘుపతి. నువ్వు మా కోడలు అమ్మా. ఏంటి? నేను నేను మీ కోడల్నా? అవునమ్మా, నీ పేరు గాయత్రి. నీకో కూతురు కూడా ఉంది. నీ కూతురి పేరు అమృత. అమృత నీకోసం బెంగ పెట్టుకుంది. హలో గాయత్రి, హౌ ఆర్ యు? ఏమిటి మీ కోడలతో కబుర్లు చెప్తున్నారా? అవునండి, తలకు పెద్ద దెబ్బ తగిలి గాయత్రి హాస్పిటల్లో చేరినప్పటి నుంచి నా మనసులో లేదు. డాక్టర్, మీ దయ వల్ల మా కోడలు ఆరోగ్యం నయమైంది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. భలే వారే, సరైన సమయానికి మీ కోడల్ని మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అందుకే నా ప్రయత్నం నేను చేయగలిగాను.
దట్స్ ఆల్. అయితే డాక్టర్, మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా, లేక మరి కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంచాలా? అక్కర్లేదు, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వారానికోసారి ఈమెను తీసుకొచ్చి మెడికల్ చెకప్ చేయిస్తే చాలు. అయితే గాయత్రిని మేము మా ఇంటికి తీసుకెళ్ళచ్చా? తప్పకుండా తీసుకెళ్ళచ్చు. ఏమ్మా గాయత్రి, మీ ఇంటికి వెళ్తావా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు డాక్టర్. నో ప్రాబ్లం అమ్మా. ఇంకా నీ మైండ్ స్లీపింగ్ స్టేజ్లోనే ఉంది, అందుకే నీకేమీ అర్థం కావటం లేదు. అయినా నువ్వేమీ బాధపడక్కర్లేదు. 1 or 2 వీక్స్లో అంతా సెట్ అయిపోతుంది. ఓకే? రఘుపతి గారు, నేను రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడండి. అంతగా ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మ గాయత్రి, రేపు ఉదయం మనం మన ఇంటికి వెళ్తున్నాం, సరేనా? జాగ్రత్త అమ్మా, వస్తాము. ఏంటమ్మా గాయత్రి, ఇంకా ఆలోచిస్తున్నావు? వాళ్ళంతా నీ వాళ్ళు, ఏమీ భయపడక్కర్లేదు. ధైర్యంగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. సార్, రాబాను, కూర్చో. మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. నేను నీకు హెల్ప్ చేయాలా? ఏంటి బాను, ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? నీకేం హెల్ప్ కావాలో ధైర్యంగా అడుగు. సార్, మహాలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాట్? మహాలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? వివేక్ అనే వ్యక్తిని హత్య చేసిన కారణంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు సార్. మహాలక్ష్మి హత్య చేసిందా? నో, నేను నమ్మను. మహాలక్ష్మి హత్య చేసిందంటే ఎవరు నమ్మరు సార్. కానీ ఆమెని హత్య నేరం కింద అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె పోలీస్ రిమాండ్లో ఉంది. మై గాడ్, ఈ విషయాలేమీ నాకు తెలియదే. అందుకే సార్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాను. ఆమెను ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేలా చేయాలి. మీరు తలుచుకుంటే ఈ పని జరుగుతుంది సార్. తప్పకుండా బాను. అయినా మహాలక్ష్మి ఎవరనుకుంటున్నావు? నిర్మల అక్క, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. పైగా అమాయకురాలు, చాలా మంచి అమ్మాయి. అలాంటి మహాలక్ష్మి అమాయకంగా హత్యానేరంలో ఇరుక్కుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే ఆ ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడతాను. మహాలక్ష్మి హత్య చేసిన ప్రదేశంలో మీరున్నారు. హత్య చేసిన కత్తి మీద మీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. సాక్ష్యాలు, ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాదు, మీరు హత్య చేయలేదు అంటే నమ్మడానికి మే అమాయకులం ఏం కాదు. నిజం దాచడానికి ప్రయత్నించొద్దు. నిజం చెప్పు. అబద్ధం చెప్పడానికి ఆలోచించాలి కానీ నిజం చెప్పడానికి ఆలోచన ఎందుకండి? నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. నేను వెళ్ళేటప్పటికే ఎవరో వివేక్ని కత్తితో పొడి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వివేక్ని నేను కాపాడడానికి ప్రయత్నించాను. అప్పుడే అతని ప్రాణం పోవడం, మీరు రావడం, నన్ను అరెస్ట్ చేయడం అంతా నా దురదృష్టం. ఎంతసేపు చెప్పిన కదే చెప్తున్నావు, మా సహనాన్ని పరీక్షిస్తున్నావు. చూడు మహాలక్ష్మి, ఇంతవరకు మీ ఒంటి మీద చిన్న దెబ్బ పడకుండా మేనేజ్ చేస్తూ వచ్చాం. ఒక్కసారి పోలీస్ దెబ్బ పడితే తట్టుకోలేవు. మీరు నన్ను కొట్టినా చంపినా నేను చెప్పే మాట ఒకటే, వివేక్ని నేను హత్య చేయలేదు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ హత్యా నేరాన్ని ఒప్పుకుంటే సరే సరి, లేదా మీ చేత నిజం చెప్పించే వరకు మా ప్రయత్నాలు మేము చేయాల్సి వస్తుంది. హలో, నేను జగదీష్ చంద్రప్రసాద్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. మహాలక్ష్మిని హత్యానేరం కింద అరెస్ట్ చేశారంట? అవును సార్, ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఉంది. యు మీన్ ఇంట్రాగేషన్? ఎస్ సార్. నో, మహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి. ఆమె హత్య చేయలేదు. సార్, మీరు ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారేంటి? ఆ విషయాలన్నీ పర్సనల్గా మాట్లాడదాం. మీరు ఒకసారి మా ఇంటికి రండి. ఇప్పుడా సార్? ఎస్, 10 నిమిషాల్లో మీరు నా దగ్గర ఉండాలి. తిరిగి నా దగ్గర నుంచి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత వరకు నో మోర్ ఇంట్రాగేషన్. సార్ అంతే. ఆవిడ మీద ఎలాంటి డిగ్రీ ప్రయోగించద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. మీరు వెంటనే బయలుదేరండి. ఇప్పుడే వస్తున్నాను సార్. చూడమ్మా, నేను వచ్చేంత వరకు మహాలక్ష్మిని ఎటువంటి ప్రశ్నలు వేయద్దు.
ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వద్దు. ఓకే సార్. ఓకే. నో, మహాలక్ష్మి ఎలాంటిదో మీకు తెలియదు. చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి హత్య చేసిందంటే ఎవరు నమ్మరు. ఐఎమ్ సారీ సార్. ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా నేరం చేసిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు మహాలక్ష్మి ఈ హత్య ఎందుకు చేయకూడదు? మీరు కేవలం అనుమానాన్ని ఆధారం చేసుకుని మహాలక్ష్మిని అరెస్ట్ చేశారా తప్ప నిజానికి మహాలక్ష్మి నిరపరాధి. ఆ నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ కోర్టుకు కావాల్సింది నమ్మకం కాదు, సాక్ష్యాలు, ఆధారాలు. హత్యా స్థలంలో ఆమె ఉంది. ఆమె పొడిచిన కత్తి మీద ఆమె వేలిముద్రలున్నాయి. అంతేకాక హతుడికి ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇన్స్పెక్టర్, తెలిసి తెలియకుండా ఓ అమ్మాయి మీద నింద మోపొద్దు. ఐఎమ్ సారీ సార్. నిరాధారంగా నేను ఎవరిని నిందించను. అందుకు తగిన ఫోటోలు ఉన్నాయి. అంతేకాదు సార్, ఆమె హత్య చేసిందని ఆమె భర్తే కోర్టులో సాక్ష్యం చెప్పాడు. అంత బలమైన సాక్ష్యం ఉన్నప్పుడు ఇక మనం ఎలా ఆమెను కాపాడగలం? పైగా ఈ కేసు కోర్టులో నమోదై ఉంది. మనీతో మేనేజ్ చేయలేము ఇన్స్పెక్టర్. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఐఎమ్ సారీ సార్. మీరు కూడా ఇలా మాట్లాడతారని అనుకోలేదు. సాక్ష్యాలు, ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆమెను ఈ కేసు నుంచి బయటికి లాగడం చాలా కష్టం. ఈ కేసు విషయంలో మీరేమైనా ఇంట్రెస్ట్ చూపిస్తే అది మీకే నష్టం. దయచేసి మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. వస్తాను సార్. సార్, డోంట్ వరీ బాను, వేరే మార్గం ఆలోచిద్దాం. అయిపోయింది. మొత్తం నాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. దుంపనాశనం అయిపోయింది. అయ్యా శాస్త్రి, ఏంటయ్యా ఒంటి నిండా దెబ్బలేంటి? ఆ కట్లేంటి? ఏదైనా సైకిల్ కానీ స్కూటర్ కానీ గుద్దేసిందా ఏంటయ్యా? అయ్యా, సైకిల్ గుద్దలేదు, స్కూటర్ గుద్దలేదు, గుద్దవలసిన సెల్తీయే గుద్దిందండి అయ్యా. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇంతకీ మీ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పండి. ఏమిటి మీరెంత టెన్షన్ గా ఉన్నారు? టెన్షన్ కాదంటే ఉందా? ఏమయ్యా అయ్యా, మనం ఐశ్వర్యరాయ్కి నాకు పెళ్లి కాలేదని, పిల్లలు లేరనే కదా చెప్పాము. సరిగ్గా అలాగే చెప్పామండి అయ్యా. కానీ మీకు పెళ్ళయిందని, 2 పిల్లలు ఉన్నారని కూడా ఐశ్వర్యరాయ్కి తెలిసిపోయిందండి అయ్యా. తెలిసిపోయిందా? మరి ఆవిడకి తెలిసిపోయింది, నీకెలా తెలిసింది? చెప్తానండి. ముందు ఫ్లో ఆపకుండా మీరు కంటిన్యూ చేయండి, చెప్తాను. ఇప్పుడు జేసీబీ గారి బిల్డింగ్ నా బిల్డింగ్ అని కదా ఆవిడతో చెప్పాము. అక్షరాలా అలాగే చెప్పామండి అయ్యా. కానీ ఆ బంగ్లా మీది కాదని మీ ఐసూకి తెలిసిపోయిందండి అయ్యా. అది తెలిసిపోయింది. తెలిసిపోయాయా? అన్నీ తెలిసిపోయాయి. ఆ బంగ్లా నాది కాదని, ఆ కారు నాది కావని, అది జేసీబీ గారు అని, నేను జేసీబీ గారి పర్సనల్ సెక్రటరీ అని అన్నీ తెలిసిపోయాయ్యా. అందుకే నాకు ఫోన్ చేసి తిట్టిన బూతు తిట్టకుండా బండ బూతులు తిట్టింది. అసలు తెలుగు భాషలో ఎన్ని బూతులు ఉన్నాయని, అన్ని బూతులు అది తిట్టగలదని నాకు ఇప్పుడే తెలుసు. మీరు నాకన్నా 100 రెట్లు అదృష్టవంతులండి. మిమ్మల్ని బూతులతోనే సరిపెట్టింది. అయ్యా, అసలు మీలాంటి వద్దులండి డాష్ డాష్ గాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు ఏకంగా కారు వేసుకుని మా ఇంటికే వచ్చి సుష్టిగా తిని పుష్టిగా పడుకున్న నన్ను నిద్రలేపి మరి కొట్టిన చోట కొట్టకుండా కొట్టిందండి. దాని ఫలితమే ఇదండి. అయ్యా, బుద్ధి గడ్డి తిని డబ్బు కక్కుర్తి పడినందుకు బాగానే ముట్టిందయ్యా దక్షిణ. పర్వాలేదు లేవయ్యా. ఆ మాత్రానికి బెంబేలు పడిపోతే ఎలాగా? కోట్లు రావాలంటే ఊరికే వస్తాయా? నీకు దెబ్బలు ఒంటి మీదే తగిలాయ్యా, కానీ నాకు నా లైఫ్ మీదే పెద్ద దెబ్బ తగిలింది. నా కూతురు ఆ ఐసు ఇంటికి వెళ్ళి నా పెళ్ళి అయిపోయిందని, తను నా కూతురేనని, నా గురించి మనం ఇచ్చిన బిల్డప్పులని, పచ్చి అబద్ధాలని రుజువు చేసి మరి వచ్చిందయ్యా. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? బంగారు బాతు లాంటి ఐసు మన చేతిలోంచి జారిపోతుంది. కోట్లు ఆస్తిపోతున్నాయా? ఏం చేయాలి ఇప్పుడు? ఇదయ్యా నా బాధ. అయ్యా, ఆల్రెడీ ఒక సైడ్ కోటింగ్ ముట్టింది,
మరో సైడు తమరు కోటింగ్ ఇవ్వను అంటే తమరకు నగ్న సత్యం విన్నవించుకుంటానండి అయ్యా. అదేదో విన్నవించుకో, విన్న తర్వాత కోటింగ్ ఇవ్వాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను. నిజానికి మీ ఐశ్వర్యరాయ్కి కోట్లు ఎన్నున్నాయి అది చెప్పవా? ఎన్ని కోట్లు ఉన్నాయి ఐసుకి? కోట్లు లేవు, బూట్లు లేవు, అసలు ఆస్తులే లేవండి అయ్యా.